ఆహ్, ఒక ఆదాయ మార్గాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి వ్యవస్థ గురించి ఇక్కడ తెలుసుకోవడానికి మీరందరూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క విన్నపం మీకేంటంటే, ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో, ఇది ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇది కేవలం ఒక క్రౌడ్ ఫండింగ్ అండ్ హెల్పింగ్‌కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఒక వ్యక్తిని ఎక్కువ మంది ఇంకొకరికి సహాయం చేయడం. ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి ఒక మార్గం అంతే. ఏదైతే ఈ యొక్క ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి మార్గం ఉందో, ఇది కంప్లీట్‌గా ట్రాన్స్‌పరెంట్ మోడల్ అన్నమాట. అంటే ఇది కంపెనీకి ఎలాంటి మనీని మీరు పంపించరు. కంపెనీ మీకు ఎలాంటి మనీ ఇవ్వదు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి సహాయం చేసుకునేటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాంటిది. ఇలాంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి అంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి సిస్టమ్ ఇది. సో, ఈ ప్రాజెక్ట్‌ని మనం అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అంటున్నాం. అసలు ఏంటి అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ? అసలు ఇది ఎందుకంత ముఖ్యం? దీని ద్వారా మనకెలాంటి బెనిఫిట్స్ రావచ్చు? దీన్ని మనకు ఏ విధంగా ఉపయోగపడతది అనే విషయాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. దాని తర్వాత మీ యొక్క నిర్ణయం మీరు తీసుకోవచ్చు. మొట్టమొదటిగా అక్షయ పాత్ర అనేటువంటిది ఏంటి? అసలు వాట్ ఈస్ అక్షయ పాత్ర ఎగ్జాక్ట్‌లీ? ఇదొక వెల్‌ఫేర్ సొసైటీ అని చెప్పాను. ఇందులో ఒక యూనిక్ క్రౌడ్ ఫండింగ్ మోడల్ అనేది ఒకటి డిజైన్ చేయబడింది. ఈ క్రౌడ్ ఫండింగ్ మోడల్ అంటే క్రౌడ్ అంటే ప్రజలు. అంటే ఫండింగ్ అంటే ఒక ధనాన్ని చేకూర్చేటువంటి ఒక ఫండింగ్ వ్యవస్థ. అంటే ప్రజలే కలిసి ఒక ఫండింగ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెదిగేటువంటి ఒక వ్యవస్థ. సో, ఇది కంప్లీట్‌గా సపోర్టెడ్ బై ఎ పర్సనల్ బిజినెస్ ప్రాజెక్ట్. ఇంకోటేంటంటే ఈ క్రౌడ్ ఫండింగ్ అనేటువంటి మోడల్‌తో ఇంతకుముందు కొంతమంది సినిమాలు తీయడం జరిగింది. కొంతమంది మల్టీ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీస్‌ని వ్యాపారాలను కూడా నిర్మించడం జరిగింది. మీ అందరికీ తెలుసు షేర్ మార్కెట్‌లో ఒక కంపెనీ లిస్ట్ అవుతుంది ఐపీఓగా అని చెప్తారు. ప్రజలు ఆ కంపెనీని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ప్రజలిచ్చేటువంటి డబ్బుతో ఆ కంపెనీలు అభివృద్ధి చెంది గొప్ప వ్యాపారాలు కూడా చేశాయి. నేనిక్కడ ఏం చెప్తున్నానంటే, ఏదైతే ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి ప్రాజెక్ట్ ఉందో, ఇది కంప్లీట్‌గా మీ యొక్క లైఫ్‌లో అంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఏదైనా ఒక ప్రాజెక్ట్‌నో, ఒక వ్యాపారాన్నో మీరు నిర్మించడానికి మీరు సహాయం రూపంలో అంటే హెల్పింగ్ రూపంలో ఒక కొంత ధనాన్ని చేకూర్చుకొని, మీరు ఒక గొప్ప వ్యాపారాన్ని నిర్మించొచ్చు. లేకపోతే మీకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్‌ని కూడా మీరు అచీవ్ చేసుకోవచ్చు. ఇక్కడేందంటే కాంట్రిబ్యూషన్ ఏంతంటే ఈ యొక్క కాన్సెప్ట్‌లో ద కాంట్రిబ్యూషన్ ఈస్ ఓన్లీ మీరు ఒకరికి సహాయం చేయడం. ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఇది డొనేషన్ అనాలి మనం. సో, ఇప్పుడు డొనేషన్ అనే కాన్సెప్ట్‌ని గూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా మీరు భావించండి. అంటే ఒక వ్యక్తికి మీరు సహాయం రూపం చేశారు. దాన్ని మీరు ఇందులో ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచించండి. ఇన్వెస్ట్‌మెంట్‌గానే పరిగణలోకి తీసుకోండి. మీరు ఏదైతే ఇందులో ఈ డొనేషన్ అనేటువంటి దాని ద్వారా ఒక వ్యక్తి అదర్ పీపుల్‌కి ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం మీరు ఎంతో కొంత మీరు ఒక వ్యక్తికి హెల్ప్ చేశారు. సో, అది మీ ఇన్వెస్ట్‌మెంటు ఎదుటి వ్యక్తికి మీరు డొనేషన్ రూపంలో ఇచ్చారు. సో, ఇక్కడేంటంటే ఎవరైతే యాక్టివ్‌గా ఈ యొక్క వెల్ఫేర్ సొసైటీలో, అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీలో ఎవరైతే ఒక పర్సన్ యాక్టివ్‌గా ఉంటారో, ఆ యాక్టివ్‌గా ఉన్నటువంటి పర్సను వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్‌ని అచీవ్ చేయడం కోసం ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది ఒక కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్. మనం కమ్యూనిటీ ఎందుకు అంటున్నామంటే, మనం భారతీయులు అంటే ఇప్పుడు మీరు ఒక దేశానికి వెళ్లారనుకోండి. మీది ఏ కంట్రీ అంటే ఇండియా అని చెప్తారు. ఇండియా ఈస్ ఎ కమ్యూనిటీ. మనం భారతదేశంలో ఉన్న ప్రజలం కాబట్టి మనం ఒక కమ్యూనిటీ. అలాగా ఒక కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్ అక్షయ పాత్ర అనేటువంటి సొసైటీలో మనందరం ఒక కమ్యూనిటీగా నిలబడి, మన యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, మీ జీవితానికి, నా జీవితానికి, ఇక్కడ జాయిన్ అయినటువంటి మిత్రుల యొక్క జీవితానికి, మీ యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అలాంటి ఫైనాన్షియల్ ఛాలెంజెస్‌ని మీరు దాటిని అధిగమించి, మీ జీవితంలో మీరేదైతే ఒక వ్యాపారాన్ని నిర్మించాలనుకున్నా, లేకపోతే మీ యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్‌గా మీ యొక్క భవిష్యత్తుని ఒక గొప్ప బ్రైట్‌గా తీర్చిదిద్దేదానికి ఈ యొక్క అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది మీకు ఉపయోగపడుతది. సో, దీంట్లో మేజర్‌గా కంపెనీ ఏం ఫోకస్ చేస్తుందంటే, యొక్క కంపెనీ యొక్క మేజర్ గోల్ సొసైటీలో ఎవరైతే మన కమ్యూనిటీలో ఉంటారో, వాళ్ళ యొక్క జీవితాన్ని కొద్దిగా మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కలల్ని సాధించడం కోసం, మీ యొక్క జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చుకునేందుకు ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది ఒక విజన్‌గా మీకు పనిచేస్తది. సో, ఇక్కడేంటంటే జనరల్‌గా మనం దేని మీద ఫోకస్ చేస్తామంటే ప్రతి ఒక్క వ్యక్తికి, మానవుడికి ప్రతిరోజు ఉండేటువంటి ఆలోచన
రేపు రాబోయేటువంటి నా జీవితంలో, నా యొక్క జీవితంలో నేను రేపు ఏ విధంగా గొప్పగా ఉండగలనని నిరంతరం కలలు కంటూ ఉంటాడు. అంటే మనం బ్రైట్ ఫ్యూచర్ కోసం ఎప్పుడూ కలలు కంటూ ఉంటాం. బ్రైట్ ఫ్యూచర్‌ని ఎప్పుడు మనం సాధిస్తాం? చాలా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక మంచి భవిష్యత్తుని మీరు నిర్మించాలంటే, మీరు పూర్తి స్థాయిలో ఏదో ఒక దాన్ని మీరు స్పష్టతతో కూడుకున్నటువంటి పని ద్వారా మీరు మీ యొక్క గోల్‌ని సాధించగలరు. అందుకనే ఈ అక్షయ పాత్ర సొసైటీ, వెల్ఫేర్ సొసైటీ అనేదేదుందో, ఈ ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక గోల్ ఉంది. ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం సహాయం అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే హెల్పింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, ఇక్కడున్నటువంటి కమ్యూనిటీని ప్రభావితం చేసి, కమ్యూనిటీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క జీవితాన్ని ఒక ట్రాన్స్‌ఫార్మ్ జేసి, వాళ్ళ యొక్క జర్నీని సూపర్ ఎంపవర్‌మెంట్‌కి తీసుకెళ్లాలనేది ఈ యొక్క అక్షయ పాత్ర మన యొక్క అక్షయ పాత్ర యొక్క రియల్ గోల్ అన్నమాట. కాబట్టి ఈ అక్షయ పాత్ర అనేది ఒక హెల్పింగ్ హ్యాండ్. జస్ట్ మీరొకరికి సహాయం చేశారు. మీరు ఇంకో దగ్గర నుంచి సహాయం పొందుతారు. సో, ఇక్కడికి ఇక్కడ మనం సహాయాన్ని విచ్చిపుచ్చుకునేటువంటి ఒక మార్గం. ఇది మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక వ్యవస్థ. ఈ కంపెనీకి, ఈ యొక్క సిస్టమ్‌కి, ఈ సొసైటీకి ఉన్నటువంటి ఒక మేజర్ విజన్ ఏంటంటే, ప్రజల యొక్క జీవితాన్ని గొప్పగా నిర్మించాలని. సో, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తా. ఎవరైతే గందరగోళ పరిస్థితుల్లో ఉంటారో, మీ యొక్క గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేధావులు చాలా సాధారణమైన పనులు చేస్తారంట. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదేందో క్రౌడ్ ఫండింగ్, ఒకరికి హెల్ప్ చేయడం అని కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడైతే మీ జీవితంలో మీకొక గందరగోళం ఉంటదో, సాధారణమైనటువంటి సాదాసీదా పనులే గొప్ప విజయాన్ని సాధించగలుగుతాయి. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని, మేమేదైతే ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేశామో, అంటే నేను ఏదైతే నా టీమ్‌లో ఈ యొక్క పనికి ఒక పద్ధతిని నిర్మించాను. ఆ పద్ధతిని మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీ ఫైనాన్షియల్ గోల్‌ని మీరు ఎలా అచీవ్ చేసుకోవచ్చో అనే దాని గురించి మీకు కొంచెం అర్థమైతది. సో, మనకున్నటువంటి మిషన్ ఏంటంటే, మన కమ్యూనిటీలో ఎవరైతే కొలాబరేట్ అయ్యారో వాళ్ళకి ఫైనాన్షియల్‌గా మనం సపోర్ట్ చేయాలి. అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది దీనికి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీకి ఒక స్పిరిట్‌ని ఇస్తూ మనందరికి ఒక యూనిటీని బిల్డ్ చేస్తది. సో, ఇక్కడేందంటే మన మిషన్ ఏందంటే మన యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్‌ని ఏదైతే ఉన్నాయో వాటిని ఫుల్‌ఫిల్ చేసుకొని ఒక కొత్త అవకాశాల్ని మనం సృష్టించుకుంటూ మన జీవితంలో మనం గొప్పగా సాధించడానికి ఏదైతే ఎఫర్ట్స్ మనకు కావాలో దాన్ని దీని నుంచి మీరు ఒక ఇంపాక్ట్‌గా, అంటే ఇది మీ జీవితంలో ఒక ఇంపాక్ట్ చేసేటువంటి ఒక క్రౌడ్ ఫండింగ్ జర్నీ. సో, ఈ జర్నీని మీరు ఒక పాజిటివ్‌తో చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో, ఈ ప్లాను, ఈ మెకానిజం అనేది ఎలా వర్కౌట్ అవుద్దో మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాం. సో, అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది మీరు దీంట్లో మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలంటే మొట్టమొదటిగా మీరు ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి దాంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేదాన్ని చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పనిని పెట్టాలన్నప్పుడు దానికి ఒక ప్లాట్‌ఫార్మ్ గావాలి. ఇక్కడ మనం హెల్పింగ్ అనేటువంటి పనిని మొదలుపెడుతున్నాం. ఇక్కడ క్రౌడ్ ఫండింగ్‌లో మీ జర్నీని మీరు మొదలుపెడుతున్నారు. దీనికి ఒక ప్లాట్‌ఫార్మ్ గావాలి. ఆ ప్లాట్‌ఫార్మ్ ఏది? అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ. ఇందులో మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మీరు రూ. 100తో రిజిస్ట్రేషన్ పిన్ తీసుకోవాల్సుంటది. ఇది మీ యొక్క మొట్టమొదటి ఇన్వెస్ట్‌మెంట్ ఇందులో. సో, మీరెప్పుడైతే రూ. 100తో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్‌లోకి, అంటే ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీలోకి జాయిన్ అవుతారో, దెన్ మీరు ఒక రూ. 1000 అంటే మీ జీవితం మొత్తం మీద మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఈ యొక్క ప్రాజెక్ట్‌లో, అంటే ఈ యొక్క వెల్ఫేర్ సొసైటీలో రూ. 1000తో మీ యొక్క ప్రయాణాన్ని డొనేషన్ రూపంలో మొదలుపెడతారు. ఇదే మొదటిది, ఇదే చివరిది. రూ. 100 మీరు రిజిస్ట్రేషన్‌కి ఖర్చవుతుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క మెయింటెనెన్స్‌కి. అదే మీ యొక్క కాంట్రిబ్యూషన్, అంటే మీరు ఒక వ్యక్తికి డొనేషన్ రూపంలో రూ. 1000 మీరు మొట్టమొదటగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ రూ. 1000 అనేటువంటి డొనేషన్ యొక్క మెకానిజం మీరు నలగరికి చేయాల్సినటువంటిది ఉంటుంది. అంటే మీరు ఒక రూ. 1000 డొనేషన్ చేయడానికి నిర్ణయించుకున్నారు. మీరెప్పుడైతే ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ ప్లాట్‌ఫార్మ్‌లోకి ఒక మెంబర్ అయ్యారో, మీరు ఆ మెంబర్‌గా ఎంటర్ అయిన వెంటనే ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మీ పేరేంటి? అంటే మీరు ఎవరికైతే డొనేషన్ చేయాలి, వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఫోన్‌పే నంబరు, లేదా వాళ్ళ యొక్క అకౌంట్ నంబరు అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు వాళ్ళకి రూ. 250 చొప్పున, అంటే నలగరికి రూ. 250 చొప్పున మీరు మొట్టమొదటిగా ఒక సహాయాన్ని చేశారు. ఎప్పుడైతే మీరు ఈ సహాయాన్ని వాళ్ళకి చేశారో, దెన్
మీరు సహాయం తీసుకోవడం కోసం, మీరు హెల్ప్ తీసుకోవడం కోసం ఎలిజిబుల్ అవుతారు. మీరు అర్థం చేసుకోండి. మీరు మొదట రూ. 100తో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక రూ. 1000 ఎవరికైతే హెల్ప్ చేయగలరో ఫస్ట్ మీరు చేస్తేనే మీరు అదే సహాయాన్ని పొందడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎప్పుడైతే రూ. 1000 యొక్క డొనేషన్ కంప్లీట్ అయితదో, మీ ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు మిగతా వ్యక్తుల నుంచి ఎంతమంది నుంచైనా సరే మీరు ఆ సహాయాన్ని పొందడానికి మీకు యాక్సెస్ దొరుకుతుంది ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో 3 రకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడలు ఒక్కొక్క మోడల్‌లో ఒక్కొక్క రకమైనటువంటి ఇన్‌కమ్ స్ట్రీమ్‌ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అక్షయ పాత్ర వెల్‌ఫేర్ సొసైటీ అనేది మన జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని సాధించడం కోసం తయారు చేసినటువంటి ఒక యూనిక్ మెథడ్. ఇదొక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్. దీన్ని మీరిలా చేయగలిగితే మీకు ఇంత స్థాయిలో ఒక ధనం అనేది అంటే ఒక ఫైనాన్షియల్ ఫండింగ్ అనేది మీకు ఒక హెల్పింగ్ ద్వారా క్రౌడ్ నుంచి ఒక ఫండింగ్ రూపంలో మీ దగ్గరికి రాబడుతది. అక్షయ పాత్ర అనేటువంటిది 3 రకాలైనటువంటి మోడల్స్‌ని డిజైన్ చేసింది. అందులో మొట్టమొదటి మోడల్ ఏంటంటే సిల్వర్ మోడల్ అంటారు. ఈ సిల్వర్ మోడల్ అనేది ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం. ఎవరైనా సరే మీరు ఇందులో మీ జర్నీని మొదలుపెట్టాలంటే రూ. 100తో పాటు ఒక రూ. 1000 మీరు సహాయం చేస్తే, మీరు తర్వాత ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి సహాయాన్ని మీరు పొందగలరని. ఈ మెకానిజం ఎలా వర్కౌట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేశారంటే ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌లో రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎవరైతే ప్లాట్‌ఫార్మ్ నలుగురికి రూ. 250 చొప్పున సహాయం చేయమంటుందో మీరు చేసేసారు. అది అది అయిన వెంటనే మీరు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి సహాయాన్ని పొందొచ్చు. అంటే మీరు అంటే అజయ్ అనేటువంటి ఒక వ్యక్తిని, "అరే! బ్రదర్ ఈ అక్షయ పాత్ర అనేది ఒక క్రౌడ్ ఫండింగ్ మోడల్. ఇది ఈ విధంగా పనిచేస్తుందని" ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయన విల్లింగ్ అయ్యాడు అజయ్ అనేటువంటి వ్యక్తి. ఈ అజయ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే విల్లింగ్ అయ్యాడో తను కూడా ఒక రూ. 1000 సహాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకుంటాడో, ఆయన గూడా ఆ సహాయాన్ని నలుగురికి పంచుతాడు. 9, 8, 7, 6 అంటే మన పైన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ అప్లయన్స్‌లో తొమ్మిదో వ్యక్తికి, ఎనిమిదో వ్యక్తికి, ఏడో వ్యక్తికి, ఆరో వ్యక్తికి రూ. 250 చొప్పున ఆ అమౌంట్ అనేది వెళ్తది. దాని తర్వాత అంటే భరత్ అనేటువంటి వ్యక్తి వచ్చిండు. మీరు ఆ భరత్ అనే వ్యక్తికి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పారు. సో, మీరెప్పుడైతే చెప్పారో, చెప్పిన తర్వాత ఆ రూ. 1000 ఈ భరత్ అనేటువంటి వ్యక్తి తన రూ. 1000ని 5, 4, 3, 2 మన పైనున్నటువంటి 5, 4, 3, 2 అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 250 చొప్పున డొనేషన్ అనేదాన్ని చేస్తాడు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం కంప్లీట్ అయిద్దో అంటే అజయ్, భరత్ ఇద్దరు కలిసి రూ. 1000 మన అప్లయన్స్‌కి పంపించారు ఒక సహాయం రూపంలో. ఎందుకంటే మీరు పంపిస్తేనే మీరు సహాయాన్ని పొందగలరు కాబట్టి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ ఫస్ట్ 2 మెథడ్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. ఎప్పుడైతే ఈ 2 మెథడ్స్ కంప్లీట్ అయ్యాయో మీకు అంటే మూడో వ్యక్తి చందుని రూపంలో చేర్చారు. ఈ చందు రాగానే తను కూడా రూ. 1000 సహాయం చేయాలి కదా! తన సహాయం పొందాలంటే. సో, ఈయన చేసేటువంటి హెల్పింగ్ రూ. 1000 డైరెక్ట్‌గా మీకే వస్తది. అంటే ఎవరైతే మూడో వ్యక్తి ఈ సిస్టమ్‌లో మీ ద్వారా వస్తారో, ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి రూ. 1000 డైరెక్ట్‌గా మీకే వస్తది. మొదటి వ్యక్తిని జాయిన్ చేస్తే పైనున్నటువంటి నలుగురికెళ్తుంది. తర్వాతల వ్యక్తిని జాయిన్ చేస్తే ఆ పైనున్నటువంటి నలుగురికెళ్తుంది. తర్వాత వచ్చినటువంటి మూడో వ్యక్తి మీద రూ. 1000 మీకే వస్తది. ఇలా ఈ రూ. 1000 అనేది ఎంతమందికి అంటే మూడో వ్యక్తి నుంచి ఒకవేళ నాలుగో వ్యక్తి అంటే దీపక్ అనేటువంటి వ్యక్తిని మీరు జాయిన్ చేశారు. ఆ దీపక్ అనే వ్యక్తి రూ. 1000 కూడా కేవలం మీకే వస్తది. ఒకవేళ తర్వాత అనేటువంటి పర్సన్ వచ్చిండు. ఆ అనేటువంటి పర్సన్ కూడా అంటే అంటే ఈశ్వర్ అనుకోండి. ఐదో వ్యక్తి. ఆ ఐదో వ్యక్తిని మీరు జాయిన్ చేసినప్పుడు కూడా మీకు రూ. 1000 డైరెక్ట్‌గా మీకే వస్తాయి. అంటే ఈ కాన్సెప్ట్‌ని మీరు చిన్నగా ఒక చిన్న మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేసుకుంటే మీరు రూ. 1000తో ఒకరికి సహాయం చేశారు. మీరు సహాయం చేసినటువంటి రూ. 1000 మీకు తిరిగి రావాలి అంటే, మీరు ముగ్గురిని రిఫర్ చేయగలిగితే మీ రూ. 1000 మీకొచ్చాయి. ఇదే సిస్టమ్‌ని మీరు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే, ఒక 100 రోజుల్లో రూ. 50,00,000 పైగా మీరు ఇందులో సహాయం రూపంలో పొందొచ్చు. ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ బిజినెస్. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డొనేషన్ బిజినెస్. ఒక వ్యక్తి తనకు నచ్చి నేను అతనికి బాగు కొరకు, ఎదుటి వ్యక్తి యొక్క బాగు కొరకు, ఆయన యొక్క జీవితంలో మంచి సాధించడం కోసం నేను ఈ ధనాన్ని ఆయనకి హెల్పింగ్ రూపంలో అంటే అంగీకరించి అతనికి సహాయం చేయడానికి మీరు సిద్ధపడి చేస్తున్నటువంటి ఈ సిస్టమ్ ద్వారా
ఏదైతే మీరు జాయిన్ అయ్యి ఒక ముగ్గురిని మీరు బిల్డ్ చేయడం ద్వారా మీరేదైతే సహాయం చేసిన రూ. 1000 మీకొచ్చిందో, ఇదే మోడల్‌ని మీరు కరెక్ట్‌గా బిల్డ్ చేస్తే, అంటే దీన్ని బిల్డ్ చేయడంతో పాటు డూప్లికేషన్ చేస్తే, ఒక 100 డేస్‌లోనే దగ్గర దగ్గర మీరు ఒక 50,00,000 ధనాన్ని మీరు సంపాదించొచ్చు. సో, అది ఎలా సంపాదించొచ్చు అనే దానికి ఒక యూనిక్ మెకానిజం ఉంది. అది ఆల్రెడీ చాలా మందికి అర్థమైపోయింది ఇక్కడ. సో, దాని గురించి కొంచెం ఇన్ డీటెయిల్‌గా కూడా మాట్లాడదాం. సో, ఇప్పుడు మనకేమర్థమైంది? జస్ట్ 3 మెంబర్స్ రాగానే మన రూ. 1000 వచ్చింది. సో, ఇప్పుడు ఈ యొక్క ఎంటైర్ ప్రజెంటేషన్‌లో ఈ యొక్క సిల్వర్ క్లబ్‌ని మీరు అర్థం చేసుకోండి. నేనేం చెప్పాను? మీరు రూ. 1000తో ఒక వ్యక్తికి సహాయం చేశారు. అలా ముగ్గురు రూ. 1000తో సహాయం చేసేటువంటి వ్యక్తులు మీరు తీసుకురాగానే మీ రూ. 1000 మీకొచ్చిందని చెప్పాను. అంటే మీరు ఈ బిజినెస్‌లోకి రావాలి, మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలంటే, మీరు ఒక ముగ్గురినైనా సరే వాళ్ళని నేను ఇందులోకి ఒక 3 మెంబర్స్‌నైనా ఇన్వాల్వ్ చేయగలను అననుకోని ఎక్కడి వరకు అంటే మీకు నేను చేయగలనని ముగ్గురిని మాత్రం నేను చేయగలనని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదు నాకు ఆ 3 మెంబర్స్‌ని నేను చేయలేనేమో అని అనుకుంటే మాత్రం మీకు ఈ బిజినెస్ అంత ఫెమిలియర్ కాకపోవచ్చు. కాబట్టి 3 మెంబర్స్‌ని నేను చేయగలను అనుకుంటే మాత్రం మీరు ఈ వ్యాపారంలోకి ఖచ్చితంగా ఎంటర్ అవ్వచ్చు. సో, మినిమమ్ హెల్పింగ్ ఆఫ్ ద రూ. 1000 మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించొచ్చు. సో, ఈ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుందనేది మీరు కొంచెం అర్థం చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురిని జాయిన్ చేసారు. ఫస్ట్ నంబర్‌ని జాయిన్ చేయగానే 10వ వ్యక్తికి, 9వ వ్యక్తికి, 8వ వ్యక్తికి 9, 8, 7, ఆరో వ్యక్తికి రూ. 200 చొప్పున మీకు వెళ్ళింది. అలాగే బి అనే సెకండ్ మెంబర్ రాగానే మీరు చెప్పేటువంటి అంటే 5, 4, 2, 3 వ్యక్తికి గూడా ఎళ్ళిపోయింది. అంటే మూడో వ్యక్తి నుంచి రూ. 1000 మీకే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్‌ని మీరు ముగ్గురిని జాయిన్ చేస్తే ఎలా అయితే మీ రూ. 1000 మీకొచ్చిందో, ఇదే కాన్సెప్ట్‌ని మీరు డూప్లికేషన్ చేయండి. అంటే ఈ ముగ్గురు వ్యక్తుల్ని మీ టీమ్‌లో మీరు ఫార్మ్ చేయడం కోసం 10 రోజుల సమయాన్ని తీసుకోండి. 10 రోజులు అయిన తర్వాత మీరు 3 మెంబర్స్‌ని కంప్లీట్ చేయగలిగారు. అక్కడి నుంచి 10 రోజులు ఆ 3 మెంబర్స్ ఇంకొక 3 మెంబర్స్‌ని చేయగలుగుతున్నారో లేదో అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేయండి. అంటే ఇక్కడికి 20 రోజులు పూర్తవుద్ది. మీరు ఇదే సిస్టమ్‌ని నెక్స్ట్ 10 రోజులు కొనసాగిస్తే 27 మెంబర్స్ అవుతారు. అంటే 30 రోజులకి. ఇలా ప్రతి 10 రోజులకి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క టాస్క్ ఇక్కడ నంబర్స్‌ని మీరు చూడొద్దు. ఒక వ్యక్తి యొక్క పని ముగ్గురిని చేయగలిగేటువంటి సామర్థ్యం ఒకవేళ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఈ వ్యాపారంలోకి రావచ్చు. ఈ డొనేషన్ కార్యక్రమాన్ని మీరు సంపూర్తిగా చేయొచ్చు అని మాత్రమే మీరు బిలీవ్ చేయండి. అలా చేయగలిగితే 100 డేస్ మీ 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 టీమ్‌ని గాని మీరు మల్టిప్లై చేయగలిగితే, కేవలం సిల్వర్ క్లబ్ అనేటువంటి ఈ యొక్క క్లబ్‌లోనే మీకు దగ్గర దగ్గరగా 73,00,000కి పైగా క్రౌడ్ ఫండింగ్ అంటే మీరు హెల్పింగ్ అంటే జనాల దగ్గర నుంచి ఒక సహాయాన్ని మీరు పొందగలిగేటువంటి ఒక మార్గం. అలాంటి మార్గాన్ని మీకు ఈ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనే దాన్ని క్రియేట్ చేసింది. ఇందులో గోల్డ్ క్లబ్ గూడా ఉంది. అంటే మీరు రూ. 1000తో ఎలా అయితే సహాయాన్ని చేసి రూ. 1000 నుంచి సహాయాన్ని పొందుతున్నారో, సేమ్ ఈ గోల్డ్ క్లబ్ అనేటువంటి ఈ యొక్క మెకానిజం గూడా అక్కడ 1000 కాస్త ఇక్కడ 4000 అవుతుంది. నేను ఎవ్వరిని ఈ 4000 చేయొద్దు అని చెప్తున్నా. ఎందుకంటే మీరు మొదట ప్లాన్‌లో సక్సెస్ అవ్వండి. మీరు సాటిస్ఫై అవ్వండి. నేను దీన్ని గూడా చేయగలనని నమ్మిన తర్వాతే మీరు గోల్డ్ క్లబ్‌లోకి రండి. తర్వాత డైమండ్ క్లబ్ ఉంది. దీంట్లో గూడా ఒక గొప్ప ఇన్‌కమ్ ఉంది. కానీ మీరు ఈ కాన్సెప్ట్‌ని చిన్న స్టెప్స్ వైస్‌లో అర్థం చేసుకోండి. మొదటి స్టెప్ ఏంటంటే, మీరు ఒక పర్సన్ ఎవరికో ఒకరికి డొనేషన్ ఇవ్వడానికి విల్లింగ్ అయ్యి మాత్రమే వచ్చారు. ఎప్పుడైతే మీరు రూ. 1000 ఒక వ్యక్తికి డొనేషన్ ఇచ్చారో, అంటే నలుగురికి రూ. 250 చొప్పున డొనేషన్ ఇచ్చారో, మీరు ఇందులో సిల్వర్ మెంబర్ అయ్యారు. ఒకవేళ ఎప్పుడైతే మీరు సిల్వర్ మెంబర్ అవుతారో, అప్పుడు మీకొక యూనిక్ ఐడీ అనేది జనరేట్ అవ్వబడతది. అంటే సిస్టమ్ మీకొక ఐడీ నంబర్ ఇస్తది. ఐడీ నంబర్‌ని మీరు యూజ్ చేసుకొని అంటే మీరు ఎవరికి డొనేషన్ చేయకపోతే మీరు ఎవరిని ఇందులోకి రిఫర్ చేయలేరు. మీరు డొనేషన్ చేసిన తర్వాతే మీరు ఎవరో ఒకరిని రిఫర్ చేయగలరు. సో, మీ యొక్క రిఫరల్ మీరు డొనేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క రిఫరల్‌ని వాడి ఒక ముగ్గురు వ్యక్తుల్ని యాస్ ఎ మెంబర్‌గా మీరు ఇందులోకి జాయిన్ చేయండి. దెన్ ఇదే విషయాన్ని డూప్లికేషన్ చేయండి. సో, రోజు ఇలాంటి ఒక చిన్న సెమినార్సు, కొన్ని వెబినార్స్ లాంటివి మనం క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ సింపుల్‌గా మీరు ఇదే సిస్టమ్‌ని ఒక 100 రోజులు మీరు గాన కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే, మీకు ఈ సిల్వర్ అనేటువంటి క్లబ్‌ని అచీవ్ చేయొచ్చు. దగ్గర దగ్గర మీకు రూ. 73,00,000 దాకా ఇన్‌కమ్ ఉంది. పోనీ మీరు ఒక సంవత్సరం పాటు సమయాన్ని తీసుకోండి. మీరు దీన్ని అచీవ్ చేసిన 70,00,000 వర్త్ ఆఫ్ ఇన్‌కమ్‌ని అంటే 70,00,000, 3,00,000 వర్త్ ఆఫ్ మనీని మీరు ఒక హెల్పింగ్ ద్వారా పొందగలరు. అది మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది.
అది మీరేదైనా బిజినెస్ చేసి మీ లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది మీ యొక్క కూతురు మ్యారేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది మీ యొక్క పిల్లల యొక్క చదువుకది మీకు ఉపయోగపడుతుంది. సో, అట్లా అనేక రకాలుగా మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో, ఇలా సిల్వర్ క్లబ్‌లో అంత ఇన్‌కమ్ అనేది మీరు సంపాదించొచ్చు. అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏదైతే రూ. 100 మీరు చెల్లిస్తున్నారో, ఈ రూ. 100 గూడా ఈ యొక్క వెల్ఫేర్ సొసైటీ అనేది ఇక్కడ కొన్ని అగ్రికల్చర్ డెవలప్‌మెంట్‌కి, అలాగే చిల్డ్రన్స్ వెల్ఫేర్‌కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి, అలాగే ఈ మన అంటే ఆవులు పెంచుతారు గదా! సో, వీటికి అంటే కౌ సంస్కరణ కేంద్రాస్ ఏవైతే ఉంటాయో వాటిలికి అక్కడొచ్చేటువంటి మనీని కొంచెం భాగం దాంట్లోకి యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ వచ్చేటువంటి డబ్బులు కంప్లీట్‌గా పర్సన్ టు పర్సన్ కింద పబ్లిక్‌లోనే డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా, ఈ యొక్క సిస్టమ్ అనేది మీకు పనిజేస్తది. సో, అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది ఇది ఖచ్చితంగా మీ సొంత వ్యాపారాన్ని నిర్మించడానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యవస్థ. మీకు ఏ పని లేదండి. నేను సెల్ఫ్‌గా ఏదో ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. ఇది సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కి మీకు ఉపయోగపడతాయి. ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద గూడా మీకు ఉపయోగపడుతది. మీకు కొంతమందికి డ్రీమ్ ఉంది. నేను స్పోర్ట్స్‌లో రాణించాలి. బట్ నాకు మంచి కోచింగ్ లేదు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క సొసైటీ నుంచి మీరు ఈ యొక్క సిస్టమ్‌ని యూజ్ చేసుకుంటే, మీ యొక్క మంచి కోచింగ్ తీసుకొని మంచిగా స్పోర్ట్స్‌లోను, అలాగే మంచి గేమ్స్‌లోను పెర్ఫార్మ్ చేసి ఒక గొప్ప పేరుని గూడా సంపాదించొచ్చు. అలాగే కొంతమందికి నా జీవితంలో నాకు పెద్ద కోరికలు లేవండి. ఏదైనా రూపాయి సంపాదిస్తే ఎవరో ఒకరికి నేను చారిటీ చేయాలనుకుంటున్నాను. అలాంటోళ్ళకి గూడా మీకు చారిటబుల్ ట్రస్ట్ కింద ఇది మీరు కొంతమందికి చారిటీ చేసేటువంటి అవకాశం ఉంది. సో, ఇది సింపుల్‌గా చెప్పాలంటే అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ అనేది నిజంగా ప్రజలకి ఎవరికైతే అవసరం అనేది ఉందో, ఆ అవసరాన్ని తీర్చేటువంటి ఒక యూనిక్ మెకానిజం. మీ లైఫ్ టైమ్‌లో రూ. 100ని రిజిస్ట్రేషన్‌కి అలాగే రూ. 1000ని ఒకరికి సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. రూ. 1100 మీరు మీ జీవితంలో ఖర్చు పెట్టేటువంటి ఒక మనీ. సో, రిమైనింగ్ మనీ అనేది కంప్లీట్‌గా రిమైనింగ్ మనీ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా మీరు ఎవ్వరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క మెకానిజం అనేది ఈ విధంగా పనిచేయబడతది. సో, కాబట్టి దీంట్లో మీకేదన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏదైనా కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, వాటి గురించి కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ జూమ్ ఎండ్ అవ్వబడుతుంది. అండ్ ఇక్కడ ఈ విషయాన్ని అంటే ఇంకొంచెం పూర్తిగా చెప్పడం కోసం మన గురువుగారున్నారు కుమారస్వామి గారు. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ సార్‌ని అడగండి. కేవలం ఇంపార్టెంట్ డౌట్సే. ఎందుకంటే అందరికీ తెలుసు. ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడామో ఇది మొత్తం గూడా యూట్యూబ్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి మీరు దీన్ని ఎవరికైనా మీ స్నేహితులకి పంపించుకోవడానికి గూడా ఉపయోగపడుతది. రికార్డింగ్ అనేది స్టాప్ చేస్తాను.